జూలై 11న విడుదలైన హాలీవుడ్ మూవీ సూపర్ మ్యాన్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వేల కోట్ల వసూళ్లను రాబడుతుంది. అమెరికన్ సూపర్ హీరో చిత్రాన్ని డూషీ స్టూడియోస్ నిర్మించింది. జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, హాలీవుడ్ చిత్రాలకు సాధారణంగానే వేల కోట్లలో బడ్జెట్ను కేటాయిస్తూ ఉంటారు. ఇక ఈ మూవీకి కూడా అదే రేంజ్లో బడ్జెట్ను కేటాయించారు. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, విఎఫ్ఎక్స్, ప్రమోషన్ ఖర్చులతో అన్నీ కలుపుకొని $225 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 1900 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీ ఓవర్సీస్లో బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 250 కోట్లు, రెండవ రోజు 150 కోట్లు, మూడవ రోజు 420 కోట్లు, ఐదవ రోజు 20 కోట్లు, 6+7వ రోజు కలిపి 250 కోట్ల వసూలను రాబట్టింది. ఇలా ఈ చిత్రం 7 రోజులకు గాను 1150 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. ఇక 8వ రోజు, 9వ రోజు కలెక్షన్లపై స్పష్టత అనేది రాలేదు. ఇంగ్లీష్తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలై మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం 8వ రోజు ఇండియాలో 1.9 కోట్ల నెట్ను, 9వ రోజు 3.68 కోట్ల నెట్ను వసూలు చేసింది. ఇక 9 రోజులకు గాను ఈ చిత్రం ఇండియాలో 40.58 కోట్ల నెట్ను, 46.65 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక 9 రోజులకు గాను ఈ చిత్రం ఇండియా ప్లస్ ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని 2603.9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతుండడంతో ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం లాంగ్ రన్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.